నమస్తే. గత కొద్ది రోజుల నుంచెల్లి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేరు ప్రశ్నారావణ్, ప్రశ్నారావణ్, ప్రశ్నారావణ్. సో, సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడని గన్నవరం పోలీస్ స్టేషన్‌లో అతి దారుణమైన చట్టం కింద చట్టం కింద కేసు నమోదవ్వడం, ఆహ్, ప్రశ్నారావణ్‌ని రిమాండ్‌కి పంపించడం పట్ల పెద్ద ఎత్తున తీవ్ర చర్చకు దారితీసిన అంశం ఇది. సో, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి శివశక్తి కళ్యాణ్ కుమార్ గారున్నారు. కొంచెం చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం జెప్తారు? సనాతన ధర్మం గురించి ప్రశ్నారావణ్ చేసిన వ్యాఖ్యలేంటి? ఇలా అతను చేసిన వ్యాఖ్యలకు ఇంత పెద్ద చట్టం కింద కేసు నమోదు కావడం కారణం అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న రావణ్ గాదు. అతని పేరు జోసెఫ్. జోసెఫ్ బచ్చలకూరి. హి ఈజ్ క్రిస్టియన్. హ్మ్. క్రిస్టియానిటీ ముసుగులో ఉండి హిందుత్వాన్ని ద్వేషిస్తే, హ్మ్. అది ఒక మతపరంగా ఎళ్లి వెంటనే అరెస్ట్ చేస్తారు గాబట్టి, అతను హిందువులకు ఎగైనిస్ట్‌గా ఉంటున్నాననే సైన్‌తో రావణ్ అని ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని, ఆ ఐడెంటిటీ ద్వారా అతను హిందూ మతాన్ని, హిందూ ధర్మానికి సంబంధించిన దేవీ దేవతల్ని దూషించే ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. అతన్ని మనం ఎప్పుడు జోసెఫ్ బచ్చలకూరి లేదా జోసెఫ్ అనే పిలవాలి. అలియాస్ హ్మ్. రావణ్ అని పిలిస్తే సందర్భాల్లో పిలుచుకోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. 2 అతను కన్వర్టెడ్ క్రిస్టియన్. అది అందరికి కన్వర్టెడ్ బై బర్త్ క్రిస్టియనో కూడా తెలీదు. వాళ్ళ మదర్, ఫాదర్ కూడా క్రిస్టియనే అని చెప్పి విన్నాను నేను. అతనికి ఫ్యామిలీ కూడా ఏం లేదు. అంటే ఇంట్లో వాళ్ళు అతన్ని వదిలేశారు. తను రోడ్డు మీదకొచ్చి సమాజం మీద అక్కసును, హిందుత్వం మీద అక్కసును చిమ్మి హ్మ్. అంటే ద్వేషాన్ని పెంచి డబ్బులు వసూలు చేసుకునేటటువంటి పనిలో ఉన్నాడు. హ్మ్. 2 అతన్ని హిందూ మతాన్ని తిట్టినందుకు మాత్రమే అరెస్ట్ చేశారని కాదు. హ్మ్. అతను చేసిందేందంటే ఈ దేశానికి, ఈ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి నక్సల్స్ హ్మ్. అంటే పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని, ఆర్మీని, మిలిటరీ వాళ్ళని బాంబులు పెట్టి కాల్చి చంపాలనే ఒక ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి నక్సల్స్‌కి మద్దతుగా ఈయన మాట్లాడినటువంటి హ్మ్. అంశాలను బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. హ్మ్. ఉపాక్ చట్టం కింద. హిందుత్వాన్ని తిట్టినప్పుడు కూడా అతని మీద కొన్ని కంప్లెయింట్స్ అయినాయి. పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు కూడా కొన్ని కంప్లెయింట్స్ అయినాయి. ఎఫ్ఐఆర్‌లయినాయి. వాటిల్లో బెయిల్ వచ్చింది గానీ, హ్మ్. ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అనే భావజాలం కలిగినటువంటి కొంతమంది అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో, హ్మ్. నిజంగా అడవులలో ఉండే నక్సల్స్ ఎవరైతే ఉంటారో హిడ్మా గాని, వరవర్రావు గాని ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళకు సపోర్ట్‌గా హ్మ్. ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి మాట్లాడడం వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. సో, అంటే ఇప్పుడు మీరు చెప్పారు సనాతన ధర్మాన్ని తిట్టాడని జెప్పేసి. అతను గూడా మొన్న క్లియర్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను సనాతన ధర్మాన్ని గురించి ఎక్కడ మాట్లాడతలేదు. అణగారిన వర్గాలకు కోసం నేను మాట్లాడుతున్నా అని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు గదా! అణగారిన వర్గాల కోసం మాట్లాడుతున్నా అని స్టేట్మెంట్ ఇచ్చిండు గానీ ఏం మాట్లాడిండు? హ్మ్. ఎవరు తెలవదు. హ్మ్. ఆయనకే తెలవదు. ఆయన అణగారిన వర్గాల గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. హ్మ్. అణచివేత పడుతున్నారని జెప్పేసి ఎవరు అంటున్నాడు. అణిచివేయబడేది ఎవరు? హ్మ్. అసలు ఎక్కడ ఇప్పుడు ఒక హ్మ్. సమస్య ఎవరైనా సమస్యల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం వల్ల గాని, ప్రజల వల్ల గాని, రాజకీయ నాయకుల వల్ల గాని, పోలీసుల వల్ల గాని హ్మ్. ఒక ప్రజలకు ఒక ఏరియాలో ఉన్న 100 మందికో, 50 మందికో సమస్య ఏర్పడింది. హ్మ్. అక్కడికి పోయి ఈయనేమైనా చేసిండా? చేయలేదు. హ్మ్. పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఏదో మత సంఘర్షణ అదే కులానికి సంబంధించిన గొడవలు అని చెప్పి అది మల్లం అనే విలేజ్ అనుకుంటా. హ్మ్. అక్కడికెళ్ళి ఇంటర్వ్యూ చేసుకొని వచ్చిన తర్వాత కూడా హ్మ్. అది కులానికి సంబంధించిన గొడవలు కదా! ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హ్మ్. సో, ఆయన ఏ అణగారిన వర్గాల కోసం ప్రయత్నం చేయలేదు. అట్లాంటి ఎదవని మనం హ్మ్. ఏదో అణగారిన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తిలాగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆడి మొబైల్ జూస్తే, ఆడి మొబైల్‌లో వచ్చిన లీక్ అయిన స్కాండిల్ వీడియోలు జూస్తే ఆడెంత చీప్ ఫెలోనో అర్థమైపోతది. హ్మ్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారన్న ఓకే. సరే అతను చీప్ ఫెలోనో వాటెవర్. సో, ఇప్పుడు ఇతను అణగారిన వర్గాల గురించి కామెంట్ చేయలేదు. అంటే వేరే మతాలను విద్వేషించలేదని మనం వేరే మతాలకు అంటే ఆహ్, హిందుత్వం ఆహ్, మీదనే హిందుత్వ విషం చిమ్మిండు. హిందుత్వం మీదనే విషం జిమ్మినప్పుడు ఇటు రాధా మనోహర్ దాస్ గానివ్వండి, హ్మ్. లలిత్ కుమార్ గానివ్వండి, హ్మ్. వీళ్ళు గూడా క్రిస్టియన్ మతం పైన విషం జల్లుతున్నారు గదా! క్రిస్టియన్ మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు అంటే వాళ్ళకు లేని చట్టాలు ఇతనికెందుకు వర్తిస్తాయి? ఇతనేం తప్పు అంత పెద్ద తప్పేం చేసిండని గూడా మాట్లాడుతున్నారు గదా! ఎవరు మాట్లాడారు? హ్మ్. ఫస్టు ఆళ్ళు మాట్లాడింది గూడా ఈళ్ళే. హ్మ్. ఇప్పుడు రాధా మనోహరం ఇప్పుడు మాది శివశక్తి ఆర్గనైజేషన్. మేము హ్మ్. గూడా క్రిస్టియానిటీలో ఉన్నటువంటి తప్పుల్ని బయటపెట్టి, హిందుత్వంలోకి మతం మారినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి మేము గూడా మాట్లాడుతున్నాం. మా హ్మ్. కరుణాకర్ గూడా మాట్లాడుతూ ఉంటాడు. హ్మ్. ఇక్కడ విషయం ఏంటి? మేము ఎప్పుడు ఎవరిని తిట్టలేదు. హ్మ్. జీసస్‌ని గాని, ఇంకోళ్ళని గాని, ఇంకొకళ్ళని గాని తిట్టలేదు. ఈ పాస్టర్‌లు చేసేటటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటిని సమాజానికి చూపించడం. హ్మ్. అలా చూపించడం ద్వారా బైబిల్‌లో ఉన్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో అవి చూపించడం ద్వారా, హ్మ్. పాస్టర్‌లు చెప్పే అబద్ధాలని ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా, హ్మ్. ఈ క్రిస్టియానిటీ మతం కంటే హిందూ మతం ఉన్నతమైనదని కొన్ని వేల మంది రియలైజ్ అయ్యి మళ్ళీ హిందువులుగా అంటే మారుతున్నారు. బైబిల్ తప్పంటున్నారా? 100% తప్పే గదా! హ్మ్.
బైబిల్ నువ్వు ఫస్ట్ పేజీ తీస్తే నీకు 20 తప్పులు కనబడతాయి. హ్మ్. ఫస్ట్ పేజీలో బైబిల్‌లో ఏముంటది? దేవుడు భూమి ఆకాశాలను సృజించును అని ఉంటది. హ్మ్. ఫస్ట్ లైనే. హ్మ్. అసలు అంటే ఆకాశం అంటే దీన్ని గూడా మత విద్వేషాలు ఆ! రెచ్చగొట్టడమే చెప్పు. అంటారు గదా! నువ్వే చెప్పు. నేను అడుగుతా నువ్వు చెప్పు. హ్మ్. బైబిల్ ఫస్ట్ పేజ్‌లో ఫస్ట్ లైన్ ఉంటది. హ్మ్. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించెను అని ఉంటది. ఆకాశాన్ని సృష్టించడం అంటే ఏంటిదని అడుగుతాను నేను. చెప్పాలి గదా! ఆన్సర్ ఎవలో ఒకళ్ళు చెప్పాలి గదా! కనీసం. హ్మ్. 1,00,000 మంది పాస్టర్‌లు ఉన్నారు గదా! హ్మ్. గవర్నమెంట్ దగ్గర మేము పాస్టర్‌లమని నెలకు 5,000 దొబ్బుతాలు గదా! హ్మ్. వాడు పొద్దున్న లేతే బైబిలే గదా చెప్పేది. దేవుడు ఆకాశాన్ని సృష్టించడం అంటే ఏంది? అంటే సృష్టించాలంటే ఒక పదార్థానికి గాని, వస్తువుకి సెల్ ఫోన్ సృష్టించడం. హ్మ్. దీనికి ఎత్తు, పొడవు, వెడల్పు, బరువు ఉంటది. హ్మ్. ఆకాశానికి ఎత్తేంది, పొడవేంది, వెడల్పేంది, బరువేంది? హ్మ్. అసలు ఆకాశానికి ఏం లేదు. అసలు ఫస్ట్ లైన్ నుంచే తప్పులుంటాయి. హ్మ్. అవి మేము ఎక్స్‌పోజ్ అంటే చేత్తన్నాం గాని, ఏ మాటలో ఏ ఆంతర్యం ఉందో గదా! దాన్ని కూడా అదే తప్పు తీయాల్సిన అవసరం లేదు. ఆంతర్యమే చెప్పమంటాను నేను. హ్మ్. నేనేం నెగెటివ్‌గా అడుగుతలేను. దాని ఆంతర్యం ఏందని అడుగుతాను. హ్మ్. పైగా భూమిని, ఆకాశాన్ని సృష్టించిన తర్వాత 4 రోజుల తర్వాత సూర్యుడిని, చంద్రుడిని సృష్టించాడని ఉంటది. హ్మ్. అసలు సూర్యుడు, చంద్రుడు లేకుండా రోజు ఎట్లా గడిచిందని అడుగుతాను నేను. హ్మ్. దీంట్లో తప్పేమున్నది? నువ్వు ఇప్పుడు ఇట్లా అడిగేటటువంటి వాళ్ళు ఎవ్వరు దూషించినోళ్ళు లేరు. మేమెవ్వలం దూషించలేదు. హ్మ్. మా హిందూ ఆర్గనైజేషన్ తరపున గాని, రాధా మనోహర్ సార్, లలిత్ గాని, కరుణాకర్ గాని మేమెవరం దూషించలే. హ్మ్. వీడు ప్రత్యేకంగా దూషించాడు. బంగ్లాదేశ్‌లో హిందూ నా కొడుకులు, లేకి నా కొడుకులు, లేబర్ నా కొడుకులు అని బంగ్లాదేశ్‌లో హిందువులు తిట్టాడు. హ్మ్. బంగ్లాదేశ్‌లో హిందువులను తిట్టాల్సిన అవసరం వీడికేముంది రావణ్ గాడికి, జోసెఫ్ గాడికి? హ్మ్. ఇది అసలు ఇప్పుడు ప్రశ్నించడానికి, విమర్శించడానికి, హ్మ్. బూతులు తిట్టడానికి సెపరేట్ గీతలుంటాయి. దేనిది దానికే బ్యారక్స్ ఉంటాయి. ప్రశ్నించడం, విమర్శించడం వేరు. దాన్ని ఎవ్వలైనా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. విమర్శించినా, ప్రశ్నించినా. బూతులు తిడితే ఎవడు యాక్సెప్ట్ చేయడు. హ్మ్. రావణ్ గాడు ఇరక్కపోయి హ్మ్. ఎవరు మరి వైసీపీ వాళ్ళ మాయలో పడ్డాడో హ్మ్. మరి సరే పార్టీల గురించి పక్కన పెడితే అందుకే దాని గురించి మనం ఎక్కువ హ్మ్. చర్చించట్లే. హ్మ్. ఎవరి మాయలో పడ్డాడో తెలవది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో తెలవది. హ్మ్. హిందూ మతాన్ని, హిందూ రాజకీయ నాయకుడిని హ్మ్. ఇంకొకటేందంటే ఎజెండా ఏందంటే, ఇప్పుడు నువ్వు హిందువే గదా! హ్మ్. నువ్వు హిందువే గదా! హ్మ్. హిందువే. హిందువే గదా! అందులో కంటిన్యూ. ఆ! హ్మ్. హిందూ ఉంది గదా! ఇప్పుడు హిందూ మతం కోసం ఎవరు మాట్లాడినా వాడిని తిట్టడం గూడా వీడొక ఎజెండాగా పెట్టుకున్నాడు. హ్మ్. ఇప్పుడు పాటలు రాసేటటువంటి అనంత శ్రీరామ హ్మ్. అనంత కళ్ళద్దరు. శ్రీరామ్. అనంత శ్రీరామ్ పాటలు రాసే అతను. అతను హైందవ శంకరావంకొచ్చి మంచి స్పీచ్ ఇచ్చిండు. అవును. అది అందరికీ తెలిసిందే. హ్మ్. అతను ఏదో ఒక బూత్ పాట రాసిండు. అరే! వాడిని బండబూతులు తిట్టిండు. "అరేయ్! నా కొడకా నీ ఎంతరా అదిరా ఇదిరా" అని బూతులు తిట్టిండు. హ్మ్. ఎందుకు బూతులు తిట్టిండు? అట్లాంటి బూతు పాటలు రాసేటటువంటి వాళ్ళు సినిమాల కోసం వందల మందున్నారు. హ్మ్. ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీల. హ్మ్. ఎవరిని తిట్టలే. అనంత శ్రీరామ్‌నే తిట్టిండు. ఎందుకు హ్మ్. తిట్టిండు? హ్మ్. అనంత శ్రీరామ్ హిందుత్వం గురించి మాట్లాడతాడు కాబట్టి. హ్మ్. తనికెళ్ళ భరణి గారు మోడీ గారిని పొగిడాడని తిట్టాడు. హ్మ్. మోడీ గారు నాకు ఈ కాలంలో రాముడిలాగా కనబడుతున్నాడని తనికెళ్ళ భరణి గారు మోడీ గారిని కలిసి ఒక పోస్ట్ పెట్టుకున్నాడు ఆయన ఫేస్‌బుక్. హ్మ్. తనికెళ్ళ భరణిని తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఇట్లా ఇంకా చాలా మందిని హ్మ్. హిందుత్వం కోసం మాట్లాడడానికి ముందుకొచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే, హ్మ్. ఆ సెలబ్రిటీస్‌ని టార్గెట్ చేసి హ్మ్. బూతులు తిట్టడం. ఎందుకు తిట్టాలి వాళ్ళను అంటే, హ్మ్. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే సమాజంలో కొంచెం పేరు, గౌరవము ఉండాలి అని కోరుకుంటారు సహజంగా. హ్మ్. మరీ 'రామ్ గోపాల్ వర్మ'లాగా నన్నందరూ బూతులు తిట్టాలి, చెప్పులతో కొట్టాలని ఎవడు కోరుకోడు. హ్మ్. ఈ సెలబ్రిటీస్ అంటే సాధారణంగా అలా కోరుకుంటారు సమాజంలో మంచిగుండాలి. హ్మ్. అలా మంచిగుండాలనుకునే వాళ్ళు హిందుత్వం గురించి ఏ రోజైనా మాట్లాడితే, హ్మ్. వాడిని తిట్టేసినావనుకో, బండబూతులు తిట్టినావనుకో, హ్మ్. నేను హిందుత్వం గురించి మాట్లాడినందుకు అనవసరంగా తిట్లు తినాల్సొస్తుంది అని హ్మ్. సెలబ్రిటీలు ఎవరు మాట్లాడరు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి కారణం ఏంటి? హ్మ్. పవన్ కళ్యాణ్ సనాతన వాదాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తిట్టారు. రాధా హ్మ్. మనోహరన్ స్వామిని హ్మ్. తిట్టడానికి దానికి. ఇదెక్కడ మొదలైంది? ఇప్పుడు సరే జోసెఫ్ హ్మ్. ఎవరు 'ప్రశ్నారావణ్' అనే వ్యక్తి సరే దీన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. అతను సనాతన ధర్మాన్ని ఉద్దేశించి అతను మాట్లాడిండు. క కాదప్ప ద అలాంటోళ్ళు 100 ఆ! మంది ఉన్నారు. కానీ దాన్ని తీసుకొచ్చిందెవరు? దీన్ని ఈ ఈ మతాల మధ్యల విద్వేషాలు తీసుకొచ్చిందెవరు? మతాల మధ్య చిచ్చు పుట్టే ప్రయత్నం చేసిందెవరు? అనే అంశం తెర మీదకొస్తుంది గదా! తెర మీదికి రావాలసలు. హ్మ్. ఇప్పటి వరకు ఆ అంశం హ్మ్. రాకపోవడానికి దాన్ని తీసుకొచ్చిందే హిందువులు. క్రిస్టియానిటీతోని హిందువులకు మధ్య చెప్తా గదా! హ్మ్. ఈ అంశాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే హ్మ్. మోషే తీసుకొచ్చిండు. మోషే ఎవరో తెలుసా నీకు? హ్మ్. బైబిల్‌లో మొట్టమొదటి ప్రవక్త. ఆయన 10 ఆజ్ఞలు రాసిండు. ఎక్కడ రాసిండు? ఇజ్రాయెల్ దగ్గర రాసిండు. ఆ 10 ఆజ్ఞలు యెహోవాని తప్ప ఇంకొకరిని పూజించకూడదు. విగ్రహారాధన చేయరాదు. ఇంకా కొన్ని వాళ్ళకి సంబంధించినవి రాసిండు. ఇవి 2 మెయిన్‌గా తీసుకుందాం. ఇప్పుడు భారతదేశంలో అందరూ విగ్రహారాధనలే. అందరూ విగ్రహారాధన చేస్తారు. ఏ గుడికి పోయినా దేవుడికి దండం పెట్టుకొని బయటకొస్తారు. ఇట్లా విగ్రహారాధన చేయడము మహాపాపము. విగ్రహారాధన చేసిన వాడిని చంపేయాలని బైబిల్‌లో రాసింది మోషే. హ్మ్. అక్కడ మొదలైంది. నువ్వు ఏం చేయాలి? ఈ సమస్యలన్నిటికి పరిష్కారం చేయాలంటే?
బైబిల్‌లో ఉన్నటువంటి అలాంటి వాక్యాలన్నీ తీసేయాలి. ఖురాన్‌లో అలాంటి వాక్యాలన్నీ తీసేయాలి. తీసేస్తే ఇట్లాంటి సమస్యలు ఉండవు. హ్మ్. హిందువులు ఎక్కడ మొదలుపెట్టిర్రు? అసలు ఇది హిందూ దేశం గదా! హిందువులు ఎక్కడ అసలు ఈ దేశం మీద దండయాత్ర చేసింది ముస్లింలు, క్రిస్టియన్‌లు గదా! మరి మొదలుపెట్టింది ఎవరు? వాళ్ళు గదా! అసలు ఆ చర్చ జరగాలి గదా ఫస్టు. హ్మ్. మనం హిందువులం రిటాలియేషన్ అవుతున్నాం. వాడు ఇన్ని రోజులు చర్చిల్లో కూర్చొని హ్మ్. విగ్రహారాధన చేసిన వాళ్ళంతా నరకానికి పోతారు. ఓపెన్‌గా ఒక పాస్టరు మైక్ పట్టుకొని వేల మంది ఉన్నటువంటి సభలో జగను విగ్రహారాధన చేశాడు. జగను గుళ్ళకెళ్ళాడు. దేవుడు నిన్ను సీఎం చేస్తే అంటే క్రిస్టియన్ దేవుడు యెహోవా నిన్ను సీఎం చేసి నీకు అంత పెద్ద పదవి అప్పచెప్తే హ్మ్. నువ్వు దేవుడు వద్దన్న పని చేసావు కాబట్టి నువ్వు ఓడిపోయినావు అని చెప్పిండు ఒక హ్మ్. పాస్టర్. హ్మ్. పబ్లిక్ స్టేట్మెంట్. హ్మ్. మరి ఎవరు రెచ్చగొడుతున్నట్టు? హ్మ్. ఇప్పుడు నిన్నటికి నిన్న ఒక సంఘటన. ఒక ఆటో డ్రైవర్ భరత్ అని చెప్పేసి, హ్మ్. ఆ ఆటో డ్రైవర్ ఆటో ఎనక రాసుకున్నాడు. హ్మ్. ఏమని రాసుకున్నాడు? పుట్టుకతో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అని రాసుకున్నాడు. అది పరమ సత్యం గూడా. హ్మ్. దానికి ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇస్తా నేను హ్మ్. తర్వాత. పుట్టుకతో ఉన్న పు పుట్టుకతో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే హిందువులే. అనేది ఒక స్టేట్మెంటు. రెండో స్టేట్మెంట్ మతం మార్చుకుంటే నీ తండ్రిని తండ్రిని మార్చుకున్నట్టే మార్చుకున్నట్టే అని అనే ఇంకో ఇంకో స్టేట్‌మెంట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎనక ఆటో మీద రాసుకున్నాడు. హ్మ్. ముస్లిమ్స్ వచ్చి అతన్ని ఎందుకు హ్మ్. రాసుకున్నారో భయ్యా అని ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు. హ్మ్. సరే అతను కొంచెం గట్టిగానే ఉన్నాడు. హ్మ్. దాడి చేసే ప్రయత్నం చేయడం వల్ల పోలీస్ స్టేషన్‌కి ఎళ్లిర్రు. కంప్లెయింట్ ఇచ్చిర్రు. మన వాళ్ళందరూ అతనికి మద్దతుగా పోలీస్ స్టేషన్‌కి ఈ రోజు ఎళ్లిర్రు. అంతా హ్మ్. మాట్లాడాడు. హ్మ్. ఇక్కడ క్వెషన్ ఏంటి? వాడు ముస్లిం అనేవాడు రోజు పొద్దున్నే హ్మ్. వాడు చేసే నమాజుల అర్థం ఏంటి? అల్లా తప్ప ఇంకో దైవం లేదు. హ్మ్. అల్లానే దేవుడు. హ్మ్. లా ఇలాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. కల్మా హ్మ్. చదువుకుంటారు. హ్మ్. వాడు రోజుకు 5 సార్లు ముస్లిం నమాజ్ మైక్‌లో చేస్తే అరే! వాడికి అంత స్వేచ్ఛ ఇచ్చిన దేశంలో ఇతనేమన్నా వ్యతిరేకించడం మతం మార్చుకుంటే తండ్రిని మార్చుకున్నట్టే అన్నాడు. హ్మ్. అంటే హిందువులెవరు మతం మారొద్దు అని ఈ హిందూ సోదరుడు హ్మ్. మన ఆటో డ్రైవర్ అంటే యొక్క ద ద అభిమతం. దాన్ని మతాల మధ్యల విద్వేషాలు రెచ్చగొట్టడం ఎట్లయితది? అంటారా? అంటే ఎట్లయితది? అక్కడ ఉన్న ముస్లిం యువకుడు ప్రస్తావించిన అంశం అది. ఆ! ముస్లిం యువకుడు మాట్లాడడం తప్పు. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ వాడు ఏం చేయాలంటే హ్మ్. వాడు ఆ మసీదులకు పోయి మైకులలో మీరు అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పకండి. హ్మ్. అల్లా కేవలం ముస్లింలకు దేవుడు అని చెప్పుకోండి హుహు. అని మార్చుకోవాలి వాళ్ళు ఫస్ట్. హ్మ్. అటెట్లా చెప్తారు? మరి అట్లెట్లా చెప్తారంటే మేము ఇట్లా రాస్తుంది తప్పే ఉంది. 2 కరెక్టే. హ్మ్. అల్లా ఒక్కడే దేవుడు వేరే దేవుడు లేడంటే రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, అమ్మవారు దేవుళ్ళు దేవీ దేవతలు కాదా? వాడెవడు చెప్పడానికి? హ్మ్. ఇది నేను అడిగేది. హ్మ్. పుట్టుకతోనే హిందూ అని ఎట్లయితారంటే హ్మ్. ఎవడైనా సరే పుట్టుకతోనే హిందువు. హ్మ్. మతం మార్చుకునేటప్పుడు బాప్తిజం తీసుకుంటాడు. హ్మ్. బాప్తిజం తీసుకున్నటువంటి వాడు క్రిస్టియన్. హ్మ్. సున్నతి చేసుకున్నటువంటి వాడు ముస్లిం. హ్మ్. ఇది వాళ్ళ గ్రంథాలలోనే ఉంది. హ్మ్. సరే అన్న ఇంత ముందుకు మీరు మాట్లాడారు. సరే హిందూ మతం మీద దాడి జరుగుతుంది. హిందూ మతం అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు అనుకుంట చెప్తున్నారు. అవును. ఓకే. భారతదేశం రాజ్యాంగ పరంగా నడుస్తది. లౌకిక దేశం. ఇయాల అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అని మనం ముందరకు తీసుకుపోతున్నాం. ఇయాల క్రిస్టియన్ బైబిల్‌నే లేకుండా చేయాలని మీరు మాట్లాడుతుంటే, ఇయాల దాన్ని కూడా దాని అస్తిత్వాన్ని మన దెబ్బతీసినట్టు అయితది కదా! యెస్. బైబిల్‌ని లేకుండా చేయాలని ఎవరన్నారు? ఎవరు అనలేదు గదా! హ్మ్. బైబిలే బైబిల్‌లో తప్పు అనంటే అవును. క్రిస్టియన్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టే కదా! అరే సంస్కరించుకోవాలంటున్నాం మనం. హ్మ్. అరే బాబు నువ్వు ఎటన్నా పోయినప్పుడు మట్టి ఏసుకోకు. లేకపోతే కాఫ్ అంతా చెరగబెట్టుకోకు. గడ్డం పిచ్చోడిలాగా పెంచుకోకు. కొంచెం క్రాఫ్ చేసుకొని, గడ్డం చేసుకొని, మంచి బట్టలేసుకొని పోరా అని చెప్తా. హ్మ్. దాన్ని సంస్కరించుకోవడం అంటారు. అది నా అస్తిత్వం అంటే? హ్మ్. కుదరదు గదా! హ్మ్. యూనిఫార్మ్స్ ఉంటాయి. స్కూల్ పిల్లలందరికీ యూనిఫార్మ్స్ ఉంటాయి. హ్మ్. లేదు నేను సివిల్ డ్రెస్‌లో వత్తా అని 5వ తరగతి పిల్లోడంటే ఊరుకుంటారా? టీసీ హ్మ్. ఇచ్చి పంపిత్తరు. అంటే హ్మ్. నువ్వు సభ్య సమాజంలో ఉన్నప్పుడు హ్మ్. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అంశాల మీద నువ్వు ఒక కొలిక్కి రావాలా. హ్మ్. నువ్వు ఏ మతంలో ఉన్నా సరే. హిందూ మతంలో గూడా అనేక సంస్కరణలు జరిగినాయి. హ్మ్. కొన్ని వేల ఇప్పుడు రాజ్యాంగం రాకముందు ఇవన్నీ లేనప్పుడు హ్మ్. హి ఊర్లలో జనాలు ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఒక రకంగా ఉన్నారు. సంస్కరించుకుంటూ వస్తున్నారు గదా! హ్మ్. అట్లనే నువ్వు 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం రాసుకున్నటువంటి ఆ ఆటవిక సంస్కృతిని హ్మ్. సంస్కరించుకోమని చెప్తున్నాం మనం. హ్మ్. మతాన్ని లేకుండా చెయ్యి, నువ్వు ఉండకు, నువ్వు ఈడెళ్ళిపో అని ఎవరు అంటలేరు గదా! హ్మ్. ఎవ్వరు అనలేరు. అంటే ఖచ్చితంగా మీరు కేసేయది. చెప్తున్నారు గదా! క్రిస్టియన్ మతం మీద, దళితుల మీద జరుగుతున్న కుట్ర అని అంటున్నారు గదా! క్రిస్టియన్ వేరు, దళితులు వేరు. అందులో మళ్ళా క్లారిటీ ఉండాలి మనకు. హ్మ్. క్రిస్టియన్స్ అంటే మతం మార్చుకున్న ఏ కులం వాడైనా క్రిస్టియనే. హ్మ్. క్రైస్తవంలోకెళ్ళిన ఎవడైనా క్రిస్టియన్. హ్మ్. దళితులు అంటే హిందువులుగా ఉండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దళితులు అంటారు. అసలు దళిత అనే పదం కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ ఉన్నటువంటి పదం కాదు. హ్మ్. ఫస్ట్ మనకు ఆ క్లారిటీ ఉండాలి. ఓకే. ఎస్సీ సామాజిక వర్గం అంటే హిందువులే. హ్మ్. అందులో క్రిస్టియన్లు ఉంటే వాళ్ళని క్రిస్టియన్లు అంటారు కానీ దళితులు అనరు.
హుహు. అది కూడా క్లారిటీ ఉండాలి మనకు. హ్మ్. సో, అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఓకే అన్న. హ్మ్. మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు హ్మ్. హిందువులే అంటున్నారు. 100% ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే క్రిస్టియన్ మతంలోకి మారుతున్నారు. వాళ్ళకు బీసీసీ సర్టిఫికేట్ ఆ! ఇయ్యాలి. ఎందుకు? సరే ఇప్పుడు అన్ని మంచిగుంటే హిందూ మతంలోనే ఉంటారు గదా! హ్మ్. మళ్ళీ వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి పోవాల్సిన అవసరం దేనికొస్తుందసలు? అన్ని మంచిగుంటే హిందూ మతంలోనే ఉండుండు కదా! హ్మ్. మతం మారినటువంటి వాళ్ళు కేవలం ఎస్సీలే లేరు. హ్మ్. బీసీలలో మతం మారినోళ్ళున్నారు. ఎక్కువ శాతం ఓసీలలో చెప్తున్నా. ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ, ప్రకారం. తక్కువ అనేది లేదు. అట్లంటే నీకు ఇప్పుడు బెంగాల్‌లో హ్మ్. 1% కూడా ఎస్సీలు మతం మారలే. హ్మ్. 1%. గుజరాత్‌లో 1% మతం మారలే. పంజాబ్‌లో కూడా చాలా మంది ఎస్సీలు మతం మారలేదు. పంజాబు, నీకు హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లో కూడా. ఛత్తీస్‌గఢ్‌లో ఎస్సీలు మతం మారలేదు. కొంతమంది ఎస్టీలు మతం మారారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటదది హ్మ్. భారతదేశంలో. హ్మ్. ఎస్సీలలో అన్నీ బావుంటే మతం మారడం అనేటటువంటి అది కాదు. అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు హ్మ్. ఒకడు డబ్బు కోసం పోతాడు. హ్మ్. ఒకడు ఉద్యోగం కోసం పోతాడు. ఒకడేదో రాజకీయ పార్టీ అవసరాల కోసం పోతాడు. ఒకడు ఆరోగ్యం బాలేదని పోతాడు. ఒకడు పెళ్ళాం పోరుతోని పోతాడు. ఒక్కొక్కడికి ఒక్కో కారణం ఉంటది. హ్మ్. దాంట్లో నీకు ఇందులో ఇప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి హిందూ సమాజంలో కొన్ని వేల మందిని చూపిస్తా నేను. హ్మ్. ఆళ్ళంతా కష్టాలు పడుతున్నారా? హ్మ్. మరి క్రిస్టియన్‌లో మారినోళ్ళు అంత అద్భుతంగా ఉన్నారా? హ్మ్. ఆళ్ళు కష్టాలు పడతారు, ఈళ్ళు కష్టాలు. ఆళ్ళు సంతోషంగానే ఉన్నారు, ఈళ్ళు సంతోషంగా ఉన్నారు. అది మనిషికి, మనిషికి, కుటుంబానికి, కుటుంబానికి మారుతది తప్ప, హ్మ్. నీకు మతం కారణంగా మతం మారిపోతున్నారు. హిందుత్వంలో ఉన్నటువంటి లోపాల వల్ల మీరు మతం మారుతున్నారనేది చాలా హ్మ్. రేర్ క్యాన్ కాస్ కన్స్ కాన్సెప్ట్ అది. ఒక ప్రశ్న. హ్మ్. జై భీమ్ అంటే దేశభక్త. జై శ్రీరామ్ అంటే దేశభక్త. సింపుల్ ఆన్సర్ ఒకటే ఆన్సర్. జై హింద్ అంటే దేశభక్తి. జై హింద్. హ్మ్. జై భీమ్ అంటే దేశభక్తి కాదు. హ్మ్. జై శ్రీరామ్ అంటే హిందుత్వం మీద భక్తి అని అర్థం. జై శ్రీరామ్ అంటే హిందుత్వం మీద. ఆ! సో, జై అంటే హింద్ అంటేనే సో, దేశభక్తి. చాలా మంది జై భీమ్ అనే నినాదాలు చేస్తున్నారు. జై భీమ్ అంటేనే దేశభక్తి అని చాలా ఎవరు చెప్పారు? నేను చూపిస్తాను. చాలా మంది జై భీమ్ అంటేనే దేశభక్తి అని అన్నవాళ్ళు చాలా మందున్నారు. కాదు. సో, ఎందుకు అంటే జై భీమ్ అంటే ఇప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ గారు ఈ దేశం నడుస్తుందనంటే జై భీమ్ అనే ఒక అంశం వల్లనే అని చెప్పేసి చాలా మంది అట్లే చెప్తున్నారు. అట్లా ఎవరు చెప్పిరబ్బా? ఎవ్వరు ఆ! చెప్పలే. ఉన్నారు. అసలు దానికి రికగ్నైజేషన్ లేదు. ఎవడో ఏదో జై భీమ్‌కి చెప్పుకుంటాడబ్బా. రికగ్నైజేషన్ లేదా? నేను జై అల్లు అర్జున్ అంట. లేకపోతే జై చిరంజీవి అంట. జై ఆ! పవన్ జై కళ్యాణ్. అదే భీమ్ దేశభక్తి అంట. జై భీమ్‌కి రికగ్నైజేషన్ లేదా? జై భీమ్ అనే దానికి రికగ్నైజేషన్ ఎందుకుంది? అది వాళ్ళ యొక్క ఒక ఎమోషను, వాళ్ళ యొక్క హ్మ్. అస్తిత్వము, వాళ్ళ హ్మ్. అంబేద్కర్‌ని అభిమానిస్తున్నారు కాబట్టి హ్మ్. జై భీమ్ అని చెప్పుకుంటారు. హ్మ్. జై శ్రీరామ్‌కి రికగ్నైజేషన్ లేదా? జై శ్రీరామ్ అనేది హిందూ సమాజాన్ని యునైట్ చేసేటటువంటి ఒక కాన్సెప్ట్ అది. హ్మ్. రాముడు, కృష్ణుడు హ్మ్. భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు, పడమర నుంచి తూర్పు వరకు కలిపినటువంటి మహనీయులు. హ్మ్. ఈ దేశంలో నడిచినటువంటి మహనీయులు. హ్మ్. కురుక్షేత్ర సంగ్రామానికి ఈ దేశంలో నలుమూలల నుంచి ఆ సంగ్రామానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఆ? హ్మ్. అట్లనే రాముడు అయోధ్య నుంచి రామేశ్వరం వరకు కాలినడకన తిరిగాడు. హ్మ్. రాముడికి, కృష్ణుడికి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కలిపేటటువంటి ఉంది. ఇంతకుముందు స్వతంత్రానికి ముందున్నటువంటి సమస్య ఏంటి? హ్మ్. సైనికులు హిందువులందరూ రామ్ రామ్ అని పిలుచుకునేటటువంటి వారు. సుభాష్ చంద్రబోస్ గారికి వచ్చిన సమస్య ఇదే. హ్మ్. ముస్లింలందరూ అస్సలాం వాలేకుం అని పిలుచుకునేవాళ్ళు. హ్మ్. అసలు వీళ్ళిద్దరిని యునైట్ చేయాలంటే ఏం చేయాలని జై హింద్ అనే నినాదాన్ని ఆయనే ప్రతిపాదించాడు. హ్మ్. రామ్ రామ్ అనేది దేశ నినాదం యాక్చువల్‌గా. కొన్ని హ్మ్. వందల సంవత్సరాలుగా రామ్ రామ్ అనేది నువ్వు మధ్యప్రదేశ్ హిందీ పాత సినిమాలు ఏమైనా చూస్తే హ్మ్. అందరూ రామ్ రామ్ అనే పిలుచుకునేవారు. హ్మ్. రామ్ రామ్ అనేది హిందుత్వ అస్తిత్వం. హ్మ్. దేశభక్తి జై హింద్ అంటాం, జై శ్రీరామ్ అంటాం మేము. హ్మ్. హిందువులందరూ వాడు జై హింద్, జై భీమ్ అంటే సంతోషం. హ్మ్. కానీ నువ్వు ఓన్లీ జై భీమ్ అన్నాడంటే ఆడు తేడాగాడు అని అర్థం. జై భీమ్ అంటే తేడానా? ఓన్లీ జై భీమ్. హ్మ్. జై భీమ్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై అన్నవాడు హ్మ్. లైన్‌లో ఉన్నాడు అని అర్థం. హ్మ్. ఓన్లీ జై భీమ్ నేను భారత్ మాతాకి జై అనను. హ్మ్. నేను జై శ్రీరామ్ అనను. కానీ హ్మ్. జై హింద్ అనను. కానీ నేను ఓన్లీ జై భీమ్ అంటాను. వీడేదో ఆటంకవాది అని మనం అర్థం చేసుకోవాలి. సో, ఫైనల్ అన్న ఆహ్, దాదాపుగా ఇప్పుడు మన ముస్లింలలో సెక్యులర్ అనే అంశం విషయం పక్కన పెడితే, ఏమన్నా ముస్లింకేదైనా బాధొస్తే సాటి ముస్లింగా చాలా మందొస్తుంటరు. క్రిస్టియన్‌లకి ఏదైనా ఆపదొస్తే వాళ్ళొస్తుంటరు. కానీ హిందూ అంశం తెర మీదకొచ్చేసరికి సెక్యులర్, నాస్తికు ఇటువంటి అంశాలు తెర మీదకెందుకొస్తున్నాయి? అసలు హిందువులలోనే సెక్యులర్‌లు ఎందుకున్నారు? హిందువులలోనే నాస్తికులు ఎందుకున్నారు? అట్లా చెప్పలేం మనము. హ్మ్. హిందువులు ఈ దేశంలో మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి నీకు అలా అనిపిస్తది. మనం సమాజంలో సహజంగా చూసేవాడికి. హ్మ్. కానీ పాకిస్తాన్‌లో ముస్లింలను చంపుకుంటారు. ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబులేత్తారు. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబులేత్తారు. పాకిస్తాన్ వాళ్ళు బలూచిస్తాన్‌లో ముస్లింల మీద వాళ్ళ మీద బాంబులేస్తారు. బంగ్లాదేశ్‌లో అహ్మదీయ ముస్లింలని ఉంటారు. మన హ్మ్. దగ్గర పస్మంద అంటారు.
తెలుగు రాష్ట్రాలలో దుదేకులు అని గాని, లేదా కొంచెం తక్కువ వర్గానికి చెందినటువంటి ముస్లింలను. హ్మ్. ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఈ ముస్లింలను అహ్మదీయులు అని చెప్పి పాకిస్తాన్‌లో రికగ్నైజ్ చేసి, అహ్మదీయుల్ని నాన్ ముస్లిం కింద కన్సిడర్ చేసి, వాళ్ళని చంపేయాలి. లేదా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని తరిమేయాలి హ్మ్. అని హెఫ్జత్ ఏ ఇస్లాం అనే ఒక సంస్థ షేక్ హసీనా టేబుల్ మీద పెట్టిన 31 డిమాండ్‌లలో ఇదొక డిమాండ్. హ్మ్. సో, ముస్లింలు ముస్లింలలో అలాగే ఉంటారు. హిందువులు హిందువులలో అలాగే ఉంటారు. హ్మ్. ఇక్కడ వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి కొన్ని ప్రాంతాలలో, హ్మ్. మైనారిటీలుగా ఉన్న ప్రాంతాలలో వాళ్ళలో వాళ్ళకు హ్మ్. వాళ్ళు కొంచెం దగ్గరగా ఉండి హిందువుల మీద ఎగనెస్ట్‌గా ఉంటారు. కానీ హ్మ్. మెజారిటీగా ఉన్న ఓల్డ్ సిటీలో తురుకులు తురుకులు కొట్టుకునేటివి బొచ్చెడుంటాయి. సో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ అంశాలు పక్కన పెడితే, 'ప్రశ్న రావణ్' సంగతి ఏంది? 'ప్రశ్న రావణ్' ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారు. సో, ఏంటి అసలు అతన్ని ఏం చేయబోతున్నారు అనే ఒక టెన్షన్ వాతావరణం కొంతమందిలో నెలకొన్నది. ఎవ్వరికీ టెన్షన్ లేదు. వాడు జైల్లో పడడం వల్ల చాలా మంది మెజారిటీ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఒక 15, 20 మంది అర్బన్ నక్సల్స్ తప్ప. హ్మ్. వాళ్ళ ఆవిడ గూడా మా ఆయన్ని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. మా మా ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడింది వాళ్ళ ఆవిడ ఒక వీడియో. హ్మ్. తర్వాత వాళ్ళ ఆయన చేసిన తప్పుడు పనులన్నీ పోలీసోళ్ళు లిస్ట్ హ్మ్. ఔట్ చేసి ఆమెకు కొన్ని వీడియోలు చూపించిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. హ్మ్. వాళ్ళ అమ్మ, నాన్న అసలు బయటికి రాట్లేదు. హ్మ్. అంటే నీకు అతనితో 15, 20 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి వాళ్ళే హ్మ్. ఏం మాట్లాడతలేరంటే, హ్మ్. వాడెంత నీచుడో అర్థం జేసుకోవచ్చు. అంటే కావాలనే సనాతన ధర్మానికి చెందిన కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్ 'ప్రశ్న రావణ్‌ని' ఆ రకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అని జేస్తారు? చర్చ బయట. ఏం పని? ఆడు గాకపోతే 100 మందున్నారు గదా బయట. వాడినే ఎందుకు సెలెక్ట్ జేసుకున్నారు? హ్మ్. ఇప్పుడు నిన్నో, నన్నో ఆయన్నో కెమెరామెన్ ఎందుకు చూపిత్తలేరు? వాడు దొంగ కాబట్టి ఉన్నది చూపిస్తున్నారు. కావాలని ఏం చూపిచ్చట్లేదు. హ్మ్. వాడు అట్లాంటి తప్పుడు పనులు చేయకపోతే ఎట్లా చూపిస్తాం? హ్మ్. తప్పుడు పనులు చేశారు కాబట్టి చూపిస్తాం. హ్మ్. కృష్ణారావణ అనేవాడు ఒక 5, 6 సంవత్సరాలు బయటికి రాడు. హ్మ్. నాకున్న అవగాహన మేరకు. హ్మ్. 10 సంవత్సరాలు రాకపోతే సంతోషం. హ్మ్. వాళ్ళలాగా నీలిగే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. హ్మ్. మీరు డబ్బుల కోసమో, కకృతి కోసమో హిందుత్వం మీద, సమాజం మీద విచ్ఛిన్నకరం చేయాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి. దేశాన్ని ముక్కలు చేయాలి. హిందుత్వాన్ని నాశనం చేయాలనుకుంటే మీరే నాశనం అయిపోతారు.